బ్రేకింగ్ న్యూస్ గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకు చిక్కారు. కాలేజీ క్యాంపస్లు హాస్టల్స్ అడ్డాగా చేసుకుని మత్తులో ఊగుతున్న స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రిసాలా బజార్ కేంద్రంగా సాగుతున్న మత్తు దందాను తెలంగాణ ఈగల్ టీం ఛేదించింది. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో 2 పెడ్లర్లతో పాటు 81 మంది వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నగరంలోని ఓ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఉన్నారు. కొందరిని పరీక్షించగా పాజిటివ్ గా తేలడం, వారిలో 2 యువతులు ఉండటం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అటు మెడికోల్ అంతా కూడా ఇటు గంజాయికి బానిస అయినట్టు తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వీళ్ళందరూ దిగుమతి చేసుకుంటున్నారు, దీని వెనక ఎవరున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో డ్రగ్స్ మూలాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుంది. ఎవరైతే సప్లయర్స్ కానీ పాత నేరస్తులపై నిఘా పెట్టడంతో 2 నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటికి వచ్చింది. అయితే అప్తార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించిన సమయంలో అతని వద్ద 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ చెక్ చేసిన సమయంలో మెడికల్ కాలేజీలకు వరుసగా ఆయన గంజాయి సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఈగల్ టీం మొత్తం దర్యాప్తు చేస్తే మొత్తం 100 మంది కస్టమర్స్ ఆ ఫోన్లో ఉండడం జరిగింది. అందులో 32 మంది మెడికోలకు గంజాయి సప్లై చేసినట్టుగా ఈగల్ టీం గుర్తించడం జరిగింది. వెంటనే ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే గంజాయి వాడుతున్నారో వారికి వెంటనే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడంతో 9 మందికి పాజిటివ్ రావడం జరిగింది. మిగతా 32 మందిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడం జరిగింది. ఎవరైనా గంజాయి వాడినా తాగినా ఖచ్చితంగా వారిపై కూడా కేసులు నమోదవుతామని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయితే మెడికల్ స్టూడెంట్స్ ఇలా గంజాయి వాడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే వైద్యం అందించే వైద్య వృత్తిలో ఉన్నటువంటి మెడికోలు ఇలా గంజాయి తాగి ఎలా వైద్యం చేస్తారు అనే దానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. పోలీసులు కూడా షాక్ అయ్యారు ఒక్కసారి. ఎందుకంటే వైద్యులు గంజాయి వాడడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయో పేషెంట్స్కి చెప్తూ ఉంటారు, కానీ అలాంటి మెడికల్ కాలేజీలో ఇలాంటి గంజాయి వాడుతూ పట్టుబడడంతో ఇప్పుడు పోలీసులు అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2 నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం నుంచి ఈ గంజాయి హైదరాబాద్కి తీసుకువచ్చి మహారాష్ట్రలో నుండి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి గంజాయి సప్లై చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించడం జరిగింది. జరీనా అనే మహిళను కూడా అరెస్ట్ చేసి ఆమె వద్ద 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు కూడా మెడికల్ కాలేజీలలో ఉండే మెడికోలకు గంజాయి సప్లై చేస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించింది. మొన్న మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించిన మెడికల్ ఉన్నారో వారందరినీ కూడా పిలిచి వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 9 మంది పాజిటివ్ వచ్చిందో వారిని డీఅడిక్షన్ సెంటర్కి తరలించారు. ఒకవేళ వాళ్ళు మానేస్తే వారిని తిరిగి మళ్ళీ వదిలేస్తారు, లేదంటే తిరిగి వారిపై కేసులు కూడా నమోదు చేస్తాము. ఎవరైనా సప్లై చేశారా, ఎందుకంటే కన్జ్యూమర్లుగా వీరు ఉన్నారు కాబట్టి వారికి డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించి గంజాయి నుంచి బయటపడేసే ప్రయత్నం మొదట చేస్తాం. ఒకవేళ మళ్ళీ రిపీటెడ్గా చేస్తే మాత్రం వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. అయితే తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త వాహనాలు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈగల్ టీంకి అందించడం జరిగింది. ఈగల్ టీం నిరంతరం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌజులు కావచ్చు, కాలేజీలు, పాత నేరస్తులపై నిఘా పెట్టడంతోనే ఈ వ్యవహారం బయటపడింది. వరుసగా అరెస్టులు చేస్తున్నారు. పెడ్లర్స్ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు ఏవి అమ్మినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇప్పుడు ఒకే మెడికల్ కాలేజీకి సంబంధించి 32 మందికి మెడికోలకు గంజాయి అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరిని కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మొత్తం ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తున్నారు, వీరి వెనకాలన్న నెట్వర్క్ ఏంటిది, వాటికి సంబంధించిన పూర్తి విచారణ కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఇక ఈగల్ టీం నిరంతరం, ఎందుకంటే ఎవరైనా పిల్లలు డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాడితే తల్లిదండ్రులు నేరుగా ఈగల్ టీంకి సమాచారం ఇవ్వాలి. వారి వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాము. వారిని డ్రగ్స్ నుంచి గంజాయి నుంచి బయటపడే విధంగా డీఅడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వారి నుంచి బయటికి తీసుకొచ్చేందుకు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవైపు అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూనే
డ్రగ్స్ తీసుకొచ్చే వారిపైన మాత్రం ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ఈగల్ టీం చెప్తున్నారు. నార్కోటిక్ బ్యూరో ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో ఎవరైతే మెడికల్ ఉన్నారో వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 84 మంది కన్జ్యూమర్లకు సంబంధించిన లిస్ట్ ఉంది కాబట్టి మిగతా వారిని కూడా ఎవరెవరు గంజాయి వాడుతున్నారు, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా సమాచారం సేకరిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్లోని బొల్లారం రిసాలా బజార్లోని ఓ పాఠశాల మైదానానికి తరచూ ఓ యువకుడు బైక్పై వచ్చి పదుల సంఖ్యలో వినియోగదారులకు గంజాయి అమ్ముతున్నట్లు ఈగల్ టీంకి సమాచారం రావడంతో రంగంలోకి దిగారు పోలీసులు. బైక్పై అనుమానాస్పదంగా వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 2 కిలోల గంజాయి దొరికింది. నిందితుడికి రిసాలా బజార్కు చెందిన అరాఫత్ అహ్మద్ ఖాన్గా గుర్తించారు.